తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం నగర వాసులు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. 100 ఏళ్ల నాటి పురాతన నాభిశిలను వెలికి తీసి గ్రామ నడిబొడ్డున నూతన నాభిశిలతో పాటు పోతలింగేశ్వర స్వామి విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. పాండురంగ ఆశ్రమ గురువు విఠల్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ యంత్ర ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లం కణుకవ్వ ఐలయ్య, ఉప సర్పంచ్ సత్యయ్య, గ్రామ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవతలకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రతి ఒక్కరూ కుక్నూరుపల్లి మండలంలో ఎప్పుడూ లేని విధంగా ఒక 80 సంవత్సరాల్లో లేకుండా ఈ నాభిశిలా విగ్రహాన్ని స్థాపించడం మా హయాంలో జరగడం మేమెంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మా పూర్వజన్మ సుకృతమనిగా భావిస్తూ ఉన్నాం. కుకునూరుపల్లి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవము నూతన సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య మరియు స్థపతులు మన పూజారులు, ప్రధాన పూజారులు దత్తు శర్మ గారు, పవన్ శర్మ గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాల పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ ఇక్కడ నుండి పోయి బయటకు పోయిన సెటిల్ అయిన ప్రముఖులు కూడా అందరూ ఈరోజు ఊర్లోకి విచ్చేసి ఈ అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. పల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం నిర్వర్తించినారు. అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలిగినారు. దానికి సహకరించినటువంటి నాయకులు, సభ్యులు అంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.